నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సద్గురువుగా, యోగీశ్వరునిగా, మమతామూర్తిగా, అద్భుత లీలా విలాసాల మహిమాన్వితునిగా భక్తులు సంభావించే షిరిడీ సాయిబాబా తాను దైవమని ఏనాడూ చెప్పుకోలేదు. ఆ దేవుని సేవకుడినని ప్రకటించుకున్నారు. అల్లా మాలిక్ అని అన్ని వేళలా స్మరించేవారు. షిరిడీ సాయి మానవ జీవితంలోని మహిత సత్యాలను అవగతం చేసిన మహనీయ ప్రేమైకమూర్తి. నిష్ఠ, ఓర్పు అనే శ్రద్ధా సబూరీలే మానవ జీవన కైవల్య మార్గాలన్న దివ్య జ్ఞాన ప్రదాత షిరిడీ సాయి. షిరిడీలో కన్నా 10 సంవత్సరాల ముందే ప్రపంచంలోనే మొదటిదిగా చెప్పబడే సాయి విగ్రహం కల దేవాలయం చిత్తూరు జిల్లా మదనపల్లి కొత్తపేటలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం. నేటి తీర్థయాత్రలో ఆ మందిర విశేషాలను వీక్షిద్దాం రండి. మదనపల్లి శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం నెలకొన్న నాటి నుండి అశేష భక్త జనాదరణ పొందుతూ దినదినాభివృద్ధి చెందింది. సాయి సాలగ్రామ శిలామూర్తియే కాక మే 2013న శ్రీ షిరిడీ సాయిబాబా పాలరాతి విగ్రహ ప్రతిష్టాపనం జరిగింది. 1993 నాటికే ఆలయ గోపురాలు, ముఖద్వారం, పలు దేవతామూర్తుల విగ్రహాలు, నవగ్రహ మంటపం నిర్మితమై అంగరంగ వైభవంగా చక్కటి పరిసరాలతో ఆలయం అభివృద్ధి చెందుతూ పుష్పాభిషేకాలు, కుంభాభిషేకాలు వంటి మహోత్సవాలు జరిగాయి. ఇంతటి వైభవోపేతంగా వెలుగొందుతున్న మదనపల్లి సాయి మందిర శోభను మనము చూద్దాం. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పరిపూర్ణ వైరాగ్యం, సంపూర్ణమైన జ్ఞానం, అపారమైన కారుణ్యం ముప్పేటగా అల్లుకున్న మహనీయమూర్తి షిరిడీ సాయి. తన మహిమలకు మానవత్వం అద్దిన కారుణ్య సింధువు. ఆయన సమర్థ సద్గురు సాధన బంధువు. ప్రపంచంలోనే మొట్టమొదటి షిరిడీ సాయి విగ్రహంగా వినుతికెక్కింది చిత్తూరు జిల్లా మదనపల్లి కొత్తపేట బర్మా వీధిలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలోని ఈ మూల విరాట్టు. ఇక్కడి సాయి విగ్రహం నల్ల సాలగ్రామ శిలతో తయారైంది. 1944వ సంవత్సరం జూన్ 1వ తేదీన బాబా విగ్రహ ప్రతిష్ఠ జరిగే నాటికి షిరిడీలో కూడా ప్రతిష్టాపనం జరగలేదని చెప్తారు. ఆనాటి నుండి మందిరంలో భజనలు, పూజలు, హరికథలు, జాతరలు, అన్నదానాలు మొదలయ్యాయి. వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఆలయ ప్రవేశ ద్వార పైభాగాన దర్శనమిస్తారు. పరంపరలో కలియుగంలో పరమ పూజ్యునిగా కొలవబడుతున్న శ్రీ షిరిడీ సాయికి నిర్మాణమైన మొట్టమొదటి దేవాలయం చిత్తూరు జిల్లా మదనపల్లిలో కొత్తపేట బర్మా వీధిలో ఎంతో కాలంగా విరాజిల్లుతోంది. బాబా గురించి ఆంధ్రదేశంలో వివరంగా ఎవరికీ అంతగా తెలియని 70 ఏళ్ల క్రితమే బాబా విగ్రహం ప్రతిష్ఠితమై సర్వజన సందోహంతో నాటి నుంచి నేటి వరకు ఈ సాయి మందిరం అలరారుతోంది. ఈ సాయి మందిరం సందర్శించి అర్చించి తరించదగిన పవిత్ర స్థలం. నిత్య, వార, మాస, వార్షిక విశేష పూజలతో, సేవలతో, మానవ సేవయే మాధవ సేవగా, సామాజిక సేవా కార్యక్రమాలతో, భక్త జనాదరణతో శోభిల్లుతున్న ఈ మదనపల్లి షిరిడీ సాయి మందిరాన్ని మదినిండుగా దర్శించుకుందాం.
సాయినాథుని పాదాలు ఉన్న తావుని దర్శించుకుని సాయి చరణాలకు తల వంచి నమస్కృతులు చేస్తారు. సర్వస్వ శరణాగతి కానిదే సాధించేదేమీ ఉండదన్న బాబా ప్రబోధనలకు ప్రతీకగా భక్తుల పారవస్యం కానవస్తుంది. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. శ్రీ సాయి సాలగ్రామ శిలా విగ్రహం నయన మనోహరంగా సింహాసనాధిష్టమై పచ్చల హారాలతో నానావిధ సురభిళ సుమహారాలతో అగరు ధూమాలతో హారతులు పూజలు అందుకుంటోంది. అర్చకులు గోత్రనామాలతో సహా భక్తులకై పూజలు చేస్తారు. సహనం ఊపిరిగా ప్రేమే సత్యమని ప్రేమే దైవమని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. సుఖభోగములే నీవైనా దొరకని ఫలమే శాంతమని. శ్రీ షిరిడీ సాయి మందిరంలో వివిధ దేవతామూర్తులు కొలువయ్యున్నారు. భక్తులు సాయినాథునితో పాటు వారందరినీ దర్శించుకుని అర్చించుకొని ఆనంద సందాయకులు కాగల మహదవకాశం లభిస్తోంది. షిరిడీ సాయి తత్వంలో అహానికి చోటు లేదు. భగవంతుడి పట్ల, గురువు పట్ల వినయం, సాటి మనిషి పట్ల ప్రేమాదులు ఆయన ప్రబోధాలు. వైరుధ్యాల మధ్య ఏకత్వమే ఆయన తత్వం. సాయి తత్వానికి దర్పణం ఈ మందిరం. విశేషమైన ఆర్చిలో షిరిడీ సాయి ధుని ప్రదేశం నెలకొని ఉంది. ధునికి ప్రదక్షిణలు చేసుకుని భక్తులు భక్తి భావనలతో నమస్కరించుకుంటారు. షిరిడీ సాయి దేవాలయంలో తొలి పూజలందుకునే గణాధిపతి వినాయకుడు స్వర్ణ కిరీటంతో, కాషాయాంబరంతో, పుష్పమాలలు ధరించి పీఠంపై మనోహరమూర్తిగా దర్శనమిస్తాడు. శ్రీ మహాగణపతిని సేవింపరారే అని భక్తులను ఆకట్టుకుని కటాక్షిస్తాడు.
మకర తోరణంలో ధవళ వస్త్రాలతో సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తాడు. అంతేకాక శ్రీ వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యుడు అభయ హస్తంతో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు. శ్రీ సాయి దత్తాత్రేయమూర్తి దర్శనం పావనం మనోహరం. త్రిముఖ రూపుడై వేదాలే సునకాలుగా వెంటనంటి ఉండగా షడ్భుజ రూపుడై పట్టు పుట్టాలతో జగద్గురుమూర్తిగా దత్తాత్రేయుడు నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. స్వర్ణమూర్తులుగా శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామిని మరోవంక దర్శించుకోవచ్చు. అభయహస్తంతో సత్యనారాయణ స్వామి తన వ్రత విధాన అవలంబికులైన భక్తులను కటాక్షిస్తూ కానవస్తాడు. శ్రీ గోదా రంగనాథ స్వామి దర్శనం మరో భాగ్య విశేషం. మనోజ్ఞంగా మురళీగానలోలుడైన శ్రీ గోపాలకృష్ణుడు దర్శనమిస్తాడు ఈ ఆలయంలో. పంచనాగఫణులతో పరమ గంభీరంగా దర్శనమిచ్చే శ్రీ నాగాంజనేయ స్వామిని తనివి తీరా చూడగలం. బుద్ధిని, బాహుబలాన్ని, తేజస్సుని ప్రసాదించే ఆంజనేయమూర్తికి వందనాలర్పించుకోవచ్చు. ఇక నాగదేవతలు పలకమూర్తులుగా ఆదిశేషునితో పాటుగా దర్శనమిస్తారు. నవగ్రహ మంటపం విశేషించి కానవస్తుంది. రాహుకేతువులతో పాటు గ్రహదేవతలందరూ ఒకే చోట పూజామూర్తులై పరిఢవిల్లిన చోటు. నవగ్రహ మంటపం పైభాగాన సప్తాశ్వరథారూఢుడైన సూర్యదేవుని దర్శించుకోగలం. సాలగ్రామ శిలామూర్తిగా విశేషించి దర్శనమిచ్చే శ్రీ షిరిడీ సాయి మూల విరాట్టు దగ్గరే ఈ ఆలయంలో ప్రధాన పూజాధికాలు నిర్వహింపబడతాయి. పాలరాతి మూర్తిగా ప్రతిష్ఠితుడైన సాయి చెంత భజనలు, కీర్తనలతో పాటు విశేష కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అన్ని దేవాలయాల్లోనూ బాబాగారి విగ్రహం అమృతశిలగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సాలిగ్రామ శిలతో బాబాగారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ
వైష్ణవ సాంప్రదాయంలో మరియు బాబాగారు రుద్రాక్షను ధరించి ఉండడం వలన శైవ సాంప్రదాయంలో కూడా ఈ యొక్క బాబాగారి దేవాలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం ఉదయం 5:30కు కాకడ హారతితో మొదలై అభిషేకం, మధ్యాహ్న హారతి, సంధ్యాహారతి, షేజ్ హారతులు స్వామి అందుకుంటాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ప్రతి గురువారం మధ్యాహ్న హారతి తదుపరి అన్నదానం జరుగుతుంది. గురువారాల్లో సాయంత్రం సాయి పల్లకి సేవ, భజనలు, శుక్రవారాల్లో సాయంకాలం సత్సంగం, భజన నిరాటంకంగా నిర్వహించడం జరుగుతోంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ. అనునిత్యం పూజాదికాలు, భజనలు, సంకీర్తనలతో షిరిడీ సాయి ఆలయం భక్తజనంతో కళకళలాడుతూ ఉంటుంది. గురువారాల్లో ఆలయ వైభవం చెప్పనలవి కానిది. శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ అఖండ హారతులతో, మంగళ హారతులతో సాయి విగ్రహం దేదీప్యమానంగా తేజరిల్లుతూ ఉంటుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఆపద్బాంధవుడిగా, ప్రేమ స్వరూపునిగా, జ్ఞానప్రదాతగా భక్తులు సంభావించే శ్రీ షిరిడీ సాయినాథుడు చూపిన ప్రేమతత్వానికి, పరోపకార పరాయణత్వానికి అనుగుణంగానే ఇక్కడి ఆలయంలో సామూహిక వివాహాల నిర్వహణ, అన్నదానం వంటివి శ్రద్ధాసక్తులతో సాగిస్తున్నారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరు నుంచి పుంగనూరు మీదుగా మదనపల్లికి చేరుకుని అక్కడ నుంచి స్థానిక వాహనాలపై ఈ మందిరానికి చేరుకుంటారు. శ్రీ షిరిడీ సాయి పాదాలను ఆశ్రయించి ఉపాసనా దైవంగా, గురువుగా కొలుచుకునే భక్తులకు మీ అండగా నేనున్నాను అని సదా వెన్నంటి కాపాడే కృపాసింధువు, మానవతా బంధువు ఆయన. మొట్టమొదటిగా షిరిడీ సాయి విగ్రహంగా వెలిసిన అపురూప ప్రాచీన మందిరమిది. సాయి భక్తులకు ఎంతో పవిత్ర ధామంగా విరాజిల్లుతున్న ఈ ప్రసిద్ధ ఆలయం ఒక పవిత్ర దర్శనీయ స్థలం అనడం వాస్తవం. సాయి ప్రబోధించిన మానవీయ జీవన ద్యుతులు సర్వత్రా విస్తరిల్లాలని ఆకాంక్షిద్దాం. మరో ఆలయ దర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.